శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం గురుదేవ. శ్రీమాత్రే నమః. గురుదేవ, పితృదోషం అంటే ఏమిటి? మన జాతకంలో పితృదోషం అనేది క్లియర్గా తెలుసుకోవచ్చు. అవునండి. ఒకవేళ పితృదోషంతో బాధపడే వాళ్ళకి జరిగే నష్టాలు ఏంటి, దాని నుంచి ఎలా బయటపడాలి అంటే పితృదోషానికి సంబంధించిన క్షేత్రం కానీ క్షేత్రంలో చేయాల్సిన పూజలు కానీ వాటి వివరాలు చెప్పరా? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి పితృదోషాలు అనేటువంటివి ఎలా ఏర్పడతాయి? జన్మజాతకంలో సూర్య భగవానుడి యొక్క స్థితి పాడైన, రాహు పాడైన, 9వ స్థానము 5వ స్థానాలు పాడైన దాని పితృదోషం కింద చెప్తారు. నేను 9వ స్థానం తండ్రి, 5వ స్థానం తాత. రవి తండ్రికి కారకుడు, రాహు తాతకు కారకుడు. ఇవి పాడై ఈ యొక్క మహాదశలు నడుస్తున్నప్పుడు వాటిని పితృదోషం యొక్క మహాదశ నడుస్తుంది, పితృదోషం ఉంది అని చెప్తాం. ఈ పితృదోషాలు ఉన్నప్పుడు వీళ్ళకి కలిగే నష్టాలు ఏంటో చెప్తాను. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఎదుగుదల ఉండదు. ఎందుకంటే మీకు ఒక పవర్ లైట్ ఎలగాలంటే నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటాయి. అంటే దేవత పితృదేవత రెండు అనుగ్రహం ఉంటేనే మీకు అది లైట్ వెలుగుతుంది. అదర్వైజ్ నెగిటివ్ పాజిటివ్ లేకుండా ఓన్లీ రెండు పాజిటివ్ ఉన్నా రెండు నెగిటివ్ ఉన్నా పనిచేయదు. అందుకే మన వాళ్ళు చాలా స్పష్టంగా దేవత పితృదేవత రెండింటికి చేయమని చెప్తారు. ఇవి ఉన్నప్పుడు ఏమవుద్దంటే వీళ్ళు ఎదగకపోవడం, సంతాన అభివృద్ధి అవ్వకపోవడం, సంతానం లేకపోవడము, వివాహాలు అవ్వకపోవడము, వీళ్ళ లైఫ్లో సెటిల్ అవ్వకపోవడం జరుగుతుంటుంది ఎక్కువగా పితృదోషాలు ఉన్నప్పుడు. అయితే ప్రతిసారి పితృదోషాల వల్ల సెటిల్ అవ్వకపోవడం ఏమి ఉండదు. కొంతమందికి దశమస్థానం పాడైంది అనుకోండి, అప్పుడు కూడా కెరీర్ పరంగా సెటిల్ అవ్వడు. ధనస్థానం పాడైంది, అప్పుడు కూడా వాళ్ళకి ఏదో పనులు చేస్తుంటారు కానీ ధనపరంగా డబ్బు సరిగా నిలబడదు. ఇంకొంతమందికి విద్యాస్థానం పాడైంది, సరిగా విద్య అవ్వదు, దాని ద్వారా మంచి సెటిల్మెంట్ ఉండదు. సో ఇక్కడ ఏంటి, పర్టికులర్గా పితృదోషం వల్లే వీళ్ళు సెటిల్ అవ్వలేదా, లేకపోతే ధనభావం పాడైందో, కెరీర్ భావం పాడైందో, లేకపోతే బిజినెస్ చేస్తుంటే బిజినెస్ స్థానం పాడైందో చూసుకోవాలి. అసలు ఎక్కడుంది అని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక వ్యక్తికి ఏదో ఆరోగ్యం వచ్చింది, స్కానింగ్ చేస్తాం, బాబు నీకు B12 తక్కువ ఉంది, లేకపోతే ఐరన్ తక్కువ ఉంది, లేకపోతే C విటమిన్ తక్కువగా ఉంది, ఇవన్నీ చెప్తాం, చూస్తారు కదా. చూసి దాని తగ్గ క్యాప్సూల్స్ ఇస్తారు. కానీ ఏది పడితే అదా ఇలా ఉంది కదా, అయితే జ్వరం వచ్చి ఉంటుంది అని జ్వరం ట్యాబ్లెట్ వేస్తా అన్నిటికీ కాదు కదా. అట్లాగే ఇవాళ రేపు ఏమైపోయిందంటే చాలామంది అన్నిటికీ పితృదోష కార్యక్రమాలు చేయించేసుకుంటున్నారు. అలా కాదు, అసలు పర్టికులర్గా పితృదోషం ఉందా లేదా. 9వ స్థానము 5వ స్థానము రవి రాహు, రవి యొక్క రాశి అయినటువంటి సూర్యరాశి సింహరాశిలో ఏదైనా పాపగ్రహాలు ఉన్నాయా, ఇలా ఉన్నప్పుడు కొన్నిసార్లు దోషాలు కొన్ని విషయాల వల్ల తొలగిపోతాయి కూడా. ఎలాగా అంటే ఒక స్త్రీకి కానీ పురుషుడు కానీ పితృదోషం ఉన్నప్పుడు స్త్రీ సంతానం కలిగితే పితృదోషం పోతుంది, తొలగిపోతుంది స్త్రీ సంతానం కలిగితే అక్కడికి. అలాగే వీళ్ళు పితృదేవత సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, అమావాస్య నాడు స్వయం పాకం ఇవ్వడం, వాటి ద్వారా కూడా తొలగిపోతుంది. గోకర్ణ లాంటి క్షేత్రాలు, గోకర్ణ, కాశీ ఇలాంటి మహాక్షేత్రాలకు వెళ్ళి అక్కడ పితృదోష నివారణ కార్యక్రమాలు చేసుకుంటే కూడా పితృదోషం తొలగిపోతుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు, ఇవి చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే మనము దేవతకి ఎంత శ్రద్ధగా చేస్తామో పితృదేవత విషయంలో మరింత శ్రద్ధగా చేయాలి. దాని పేరు శ్రాద్ధము. అంటే శ్రద్ధగా నిర్వహించేటువంటి కార్యక్రమం శ్రాద్ధం అంటే. ఏమాత్రం మీరు ఫోన్ చూసుకుంటూనో ఇంకెక్కడో ఆలోచించుకుంటూనో ఆ కార్యక్రమం చేశారంటే అక్కడి నుంచి పితృదేవతలు వెళ్ళిపోతారు, వీరికి శ్రద్ధ లేదేం లేదని అంత ఇదిగా ఉంటారు. సో చాలా జాగ్రత్తగా చాలా కాన్షియస్గా చేయాలి. ఫిక్స్ అవ్వాలి ఫస్ట్. ఓకే, ఈరోజు వాళ్ళ తాతగారిదో నాన్నగారి ఇదో ఉంటుంది కదా, మదర్ ఎవరిదో, నేను ఈరోజు పితృకర్మ చేయబోతున్నాను. అందుకే ముందు రోజు సాయంత్రము పితృకర్మలు రేపొద్దున సంవత్సరికం ఇట్లా ఆబ్దికం ఉన్నప్పుడు ముందు రోజు సాయంత్రం బెల్లము అరటిపండు లాంటివి పెట్టి దండం పెట్టుకొని ముందు రోజు నైట్ నుంచే కొన్ని పాటిస్తారు. అలాగా అల్పాహారం తీసుకుంటారు, ఫుడ్ తీసుకోరు. అల్పాహారం ఏదైనా పండో చిన్న టిఫిన్ లాంటివి తీసుకుంటారు. బ్రహ్మచర్యం పాటిస్తారు, భార్యతో రమించరు. పాటించి ఉదయం నిద్ర లేచి మెంటల్లీ ఫిక్స్ అవ్వాలి ఫస్ట్, నేను చాలా శ్రద్ధగా చేయాలి. మీరు ఎంత శ్రద్ధగా చేస్తే పితృదేవతలు ఎలా ఉంటారంటే, మనకు ఒక యాక్సిడెంట్ అవ్వబోతుంది అనుకోండి, ఒక్కోసారి మనం చూడండి, అబ్బా కొంచెంలో తప్పిందో ఎట్లా తప్పిందో భలే అంటాం, పితృదేవతలు వచ్చి రక్షిస్తారు. మనకి కొంతమందికి చూడండి బ్లాక్ మ్యాజిక్స్ లాంటివి జరుగుతూ ఉంటాయి, పితృదేవతలు వచ్చి రక్షిస్తారు. అక్కడ అలాంటివి జరగకుండా ఉండడానికి ఇంట్లో కాపలాగా ఉంటారు వాళ్ళు. ఆ డైమెన్షన్స్లో ఉన్న వాళ్ళే కదా ఆత్మలు కూడా. సో సేమ్ డైమెన్షన్స్లో ఉన్న వాళ్ళే ఆ డైమెన్షన్స్లో ఉన్నదని ఆపగలుగుతారు. అదర్వైజ్ మనం ఆ డైమెన్షన్లో ఉన్న కుదురుతుంది కానీ మన వల్ల ఎక్కడ కుదురుతుంది.
సో అందుకని పితృదేవత ఆరాధన చెయ్యాలి. మన దాంట్లో లేదండి, మాకు అట్లాంటివి ఏమీ లేవు అంటూ ఉంటారు. అది అసలు అట్లాంటివి లేకపోవడం కాదు. ఇప్పుడు కరోనా వచ్చిందండి, అందరికీ వచ్చింది కరోనా. మాకు అట్లాంటివి లేవని వాడు అంటాడా? అవునా కదా? అందరికీ ఎట్లా వస్తుందో దేవతా దోషాలు కావచ్చు, పితృదేవతా దోషాలు కావచ్చు, కర్మలు కావచ్చు, అందరూ పాటించాల్సింది. మీకు తెలియలేదు కాబట్టి, మీరు అజ్ఞానంలోనే మీకు తెలుసుకోలేదు. కరోనా అందరికీ ఎట్లా వచ్చిందో కుల మత భేదాలు ప్రాంతాలతో సంబంధం లేకుండా దోషము యోగము అందరికీ వర్తిస్తుంది. అది కాబట్టి ఇది అందరూ పాటించాలి. గురుదేవా, పితృదేవత కార్యక్రమాలు మీరు చేపిస్తారా? చేపిస్తే ఎలా? అంటే ఏదైనా క్షేత్రాన్ని తీసుకెళ్తారా? ఎట్లా? దాని గురించి. నేనైతే ఏమీ చేయించనండి పితృదేవత కార్యక్రమాలు. కాకపోతే నాకు ఒక సంకల్పం ఉంది. ఒక స్థలం ఏర్పాటు చేద్దామని, అక్కడ ఏర్పాటు చేసి తెలియని వాళ్ళకి ఫ్రీగా చేయిద్దామని ఉంది, డబ్బులు తీసుకోకుండా. ఒక సంకల్పం కోసం నేను ట్రై చేస్తున్నాను. అంటే చాలామందికి అవగాహన లేకపోవచ్చు, ధనం లేకపోవచ్చు, వాళ్ళకి చేయాలని ఉంటుంది, సిస్టమ్ తెలియకపోవచ్చు. మరి బాబు మీరు ఇక్కడికి వచ్చి చేసుకోండి, కొన్ని ఇళ్లలో చేయలేరు, వాళ్ళు ఉండేటువంటి రెంటల్ హౌసెస్లో. అది అలాంటప్పుడు బాబు ఇక్కడికి వచ్చి చేసుకోండి అనేటువంటి ఒక సంకల్పం, నేను అలాంటిది ఒకటి పెట్టాలి అనే సంకల్పం మాత్రం చేసుకున్నాను. ఇక చూడాలి పితృదేవతలు, అమ్మవారి అనుగ్రహం.